హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతోంది? నిజంగా అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందుతోందా? భవిష్యత్తు తరాలకు ప్రభుత్వాలు ఏం మిగులుస్తున్నాయి? ఇలాంటి కీలక ప్రశ్నలను తెలంగాణ హైకోర్టు లేవనెత్తింది. అసలు కోర్టు ఏం వ్యాఖ్యానించింది? ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎందుకు ప్రశ్నలు వచ్చాయి? మరి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మరోసారి చర్చ మొదలైంది. ఉచిత పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ నిధుల వినియోగంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిజంగా అవసరమైన వారికి అందుతున్నాయా, లేదా ఆర్థికంగా బలమైన వారు కూడా వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారా? కోర్టు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కోటీశ్వర్లు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని వ్యాఖ్యానించింది. రైతుల కోసం అమలు చేసిన రైతు బంధు వంటి పథకాల్లోనూ సంపన్నులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. నిజంగా ప్రభుత్వ సాయం అవసరమైన వారికి మాత్రమే ప్రయోజనాలు అందేలా విధానాలు ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. ఇక్కడితో ఆగలేదు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కూడా హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ప్రజలకు సంక్షేమం అందించడం ప్రభుత్వాల బాధ్యతే. కానీ అదే సమయంలో ప్రభుత్వ నిధులు ఎలా ఖర్చు అవుతున్నాయి? ఈ పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే ఆర్థిక సామర్థ్యం ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని కోర్టు చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు దేశానికి ఏమిచ్చామా అని ఆలోచించేవాళ్ళం, కానీ ఇప్పుడు దేశం మనకేమిచ్చిందని అడుగుతున్నాం. సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు సంక్షేమ పథకాలతో పాటు ప్రజల బాధ్యత పైన చర్చకు దారితీశాయి. ప్రభుత్వ నిధులను సరైన దిశలో ఉపయోగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. బాగా చదువుకునే విద్యార్థులకు ఫీజుల రూపంలో సాయం అందించడం, అలాగే నిజంగా అర్హత ఉన్న పేదలకు అవసరమైన వారికి సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రభుత్వ నిధులను మరింత ప్రయోజనకరంగా వినియోగించవచ్చని సూచించింది. ఇక రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉచిత పథకాలు అందిస్తే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే ప్రశ్నలు కూడా హైకోర్టు ప్రస్తావించింది. 1.15 కోట్ల మందికి ఉచిత పథకాలు అందిస్తున్నప్పుడు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు వీటిని ఎలా కొనసాగిస్తాయి అనే అంశంపై కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు ఒక కీలక అంశాన్ని ముందుకు తెచ్చాయి. సంక్షేమ పథకాలు పేదలకు అవసరమైన వారికి అండగా ఉండాల్సిందే. అయితే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండాలి. అర్హత ప్రమాణాలు స్పష్టంగా ఉండాలి. ప్రజాధనం నిజంగా అవసరమైన వారికే చేరాలి. అదే సమయంలో ఈ పథకాలను భవిష్యత్తు తరాలపై ఆర్థిక భారం పడకుండా ఎలా కొనసాగించాలనే అంశాన్ని కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలా, లేక నిజంగా అవసరమైన వారికే అందాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.